అప్పుడు పీవనా పాము అర్థం చేసుకుంటాడు. ఈ బబూతా సిద్ధ్ అనే రాజు సామాన్యమైన వ్యక్తి కాదని, ఇంకా నిజమైన దైవిక పురుషుడని, ఇంకా నా శాప విముక్తి చేయడానికి వచ్చాడని. ఇంకా మనిషి రూపంలో ఉన్న పీవనా పాము తన చేతుల్ని జోడించి బబూతా రాజుని ధన్యవాదాలు అడుగుతాడు. ఇంకా తన ఇష్ట ప్రకారమే పీవనా పాము భభూతరాజు యొక్క ప్రాణాలను తీసేస్తారు. ఇంకా పీవనా పాము శాప విముక్తి చెందుతూ ఆశీర్వదిస్తాడు. అదేంటంటే ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ భభూతరాజుని పూజిస్తారో వారికి ఎప్పుడూ ఏ విషపూరితమైన జీవులు హాని చేయవని. ఎప్పుడైతే భభూతరాజుతో తోడుగా వచ్చిన స్నేహితులు ఆ భభూతాన్ని సర్పం కాటేస్తున్నట్టు చూశాడో అప్పుడు అతన్ని కాపాడడానికి తన మిత్రులు పరిగెడతారు. కానీ అప్పటికే చాలా సమయం చేయి జారిపోతుంది. ఇంకా భభూతరాజు తన చివరి క్షణాల్లో తన ఒక స్నేహితుడిని ఆదేశిస్తాడు. అదేంటంటే వెళ్ళు, నా ప్రియమైన అమ్మని సూచించు, నా భాగ్యంలో ఇదే రాసి పెట్టుందని. ఇంకా ఆ స్నేహితుడు గాబరుగా భభూతరాజు ఇంటి వైపు పరిగెడతాడు. ఇంకా మొత్తం జరిగిందంతా ఆ భభూతరాజు అమ్మతో చెప్పేస్తాడు. ఇది వినగానే వారి అమ్మ మనసు పగిలిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఏడ్చుకొని గాబరుపడి కాలినాడి అడవి వైపు పరిగెడుతుంది. ఇంకా ఆ భభూతరాజు యొక్క అమ్మ కంటి నుంచి నీరు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే తన ఎంతైనా మాతృమూర్తి కాబట్టి. అలా వారి అమ్మ భభూత దగ్గర చేరగా తన దేహం చల్లబడిపోయింది. ఇంకా తన అమ్మకి అర్థమైపోయింది ఇక తన కొడుకు ఇంకా ఎప్పటికీ తిరిగి రాడని.